కాబట్టి దేవుడి యొక్క సంవత్సరంలో గత సంవత్సరం నుంచి కంటే కూడా దేవుడు అత్యధికంగా తన యొక్క మాటలను, తన యొక్క ఆలోచనలను తెలియపరుస్తున్నారు అనేటువంటి ఒక నమ్మకం నాలో ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కూడా వచ్చిన మీకు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి దైవజనులు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి రావడం నిజంగా చాలా సంతోషం. ఎప్పటి నుంచో మా యొక్క సంఘానికి ఈ విధమైనటువంటి బోధ అవసరము, ఈ విధంగా కఠినంగా చెప్పాలి. నేను ఎంత కఠినంగా చెప్పినా కానీ దాని తర్వాత ఏమనుకుంటారని చెప్పేసి ప్రతి సంఘ సేవకులకి ఇదే అనమాట. ఎంత కఠినంగా ఫుల్ ఫిట్లో నిలుచుకొని వాక్యం బోధించినా కానీ ఫుల్ ఫుడ్ దిగిన తర్వాత వాళ్ళు ముదిగారించాలన్నమాట. అంటే ఏమనుకుంటారో, వీళ్ళు సంఘాన్ని వదిలిపోతారేమో, లేకపోతే దీన్ని తప్పుగా అపార్థం చేసుకుంటారేమో అని చెప్పేసి. కానీ దైవజనుల ద్వారా ఈ విధమైనటువంటి మాటలను అందించాలని చెప్పి దైవజనులు నేను గత 3-4 సంవత్సరాలుగా నేను ఆహ్వానించినటువంటి వారుగా ఉంటున్నాను. గట్టిగా ఆమేన్ చెప్తామా? ఆమేన్, హల్లెలూయా. అయ్యగారి యొక్క వీడియోలు చూసినప్పుడంతా కూడా నాకు మా యొక్క తండ్రి గారు గుర్తొచ్చేవారు. వారు కనీసము మేము చిన్నప్పుడు కావచ్చు, లేకపోతే మా ఇల్లు అనేది కొద్దిగా ఒంటరిగా ఉంటుంది. ఊరికి కొత్త, అంత ఎక్కువ అలవాటు కూడా లేదు మా అమ్మగారికి కానీ ఒంటరిగా వదిలేసి కూడా దేవునికి పని నిమిత్తము ఊరూరు దేవునికి సువార్త చేయడానికి వెళ్ళేటువంటి వారు. ఈ యొక్క ప్రాంతానికి రావడానికి ముందుగా 13 ఏళ్ళు దేవునికి పరిచయను మదనపల్లి, పుంగనూరు, రామసముద్రము, పలమనేరు, పుంగనూరు, చిత్తూరులో, కట్టమంచి ఈ యొక్క ప్రాంతాలంతా కూడా దేవునికి పరిచయను ఆయన చేసి అటు తర్వాత 1995వ సంవత్సరంలో ఈ యొక్క ప్రాంతంలోనికి అడుగుపెట్టి వివాహమైనప్పటి నుంచి ఆయన 27 సంవత్సరాలు 2021 వరకు 27 సంవత్సరాలు దేవునికి పరిచయను ఈ యొక్క గ్రామంలో చుట్టూ ఉన్నటువంటి చాలా గ్రామాలు రక్షించబడినటువంటి ఆత్మలు ఇక చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో వెంకటాపురం కావచ్చు, తుంగమిట్ట అయితేనేమి, కృష్ణాపురం అయితేనేమి, అమ్మపల్లి, సూరైపాలెము, అటు సైడ్ ఇటు పక్క కుంచారుపల్లి, చాలా ప్రాంతాల్లో మా యొక్క తండ్రి గారి దగ్గర ద్వారా, అంటే నేనేదో గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ ఆయన చేసినటువంటి పరిచర్యకు ఫలితంగా రక్షించబడినటువంటి ఆత్మలు చాలా ఉంది. కానీ అన్ని ప్రదేశాల్లో మాకు సంఘాలు లేదు. కానీ అనేక ఉద్దేశం ఒకటే, సువార్త ప్రకటించాలి, వారు రక్షించబడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మా యొక్క తండ్రి గారు చేసినటువంటి ఆ యొక్క పరిచర్యను మేము కొనసాగించడానికి దేవుడి యొక్క కృపను మాకు అనుగ్రహించినటువంటి వారుగా ఉంటున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇంత వైరాగ్యంగా కఠినంగానే ఆ యొక్క బోధించేటువంటి వారుగా ఉన్నారు. దేవుడి యొక్క నామానికి మాత్రమే మహిమ కలుగును గాక.